నేటి దైవవాక్కు యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఈ నినెవే ప్రజలు తాము చేయుచున్నటువంటి చెడు కార్యములు, వారి చెడు నడవడిక, వారి చెడు క్రియలు అన్నీ మానుకున్నారు. వారు దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడుచున్నారు. వారు ఎప్పుడైతే దేవుని నుండి వచ్చిన సమాచారము యోనా ద్వారా విన్నారో వెంటనే వారు దేవుని మాటలకు, ఆయన సెలవిచ్చిన ఉపదేశమునకు భయపడి తల వంచి వారు చేయుచున్న క్రియలు ఏమనగా ఉపవాసముతో దేవుణ్ణి వెతుకుచున్నారు. గోనెపట్ట కట్టుకున్నారు. బూడిదలో కూర్చొని దేవునికి విజ్ఞాపన చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు, చిన్నలేమి పెద్దలేమి, రాజుతో సహా పశువులతో సహా ఉపవాస దీక్షతో దేవుని దగ్గర పశ్చాత్తాపడుచున్నారు. వెంటనే దేవుడు వారి విషయమై పశ్చాత్తాపడినాడు. ఎంత గొప్ప విషయం! మనుషులు పశ్చాత్తాపడితే దేవుడు వారిని చూచి పశ్చాత్తాపడినట్టు చూస్తున్నాం. మన దేవుడు జాలిగల ప్రేమమూర్తి, దయగల కరుణామయుడు కనుక చేస్తానైన కీడు చేయక మేలు చేయువాడై ఉన్నాడు. మేలు చేయుట దేవునికి ఎంతో ఇష్టంతో కూడిన పని. అందుకే వారి క్రియలు చూచిన వెంటనే దేవాతి దేవుడు పశ్చాత్తాపడినట్టుగా చూస్తున్నాం. నినెవే వారు ధన్యులుగా అయ్యారు, కీడు లేక మేలు పొందుకున్నారు. ఎవరైనా దేవుని సమీపించినచో దొరికేది మేలే అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా ఆయన నుండి వచ్చు మేలు పొందుకునే కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.